ప్రముఖ డిస్ట్రిబ్యూటరు, నిర్మాత లేటెస్ట్‌గా 'నాగబంధం' సినిమాతో దర్శకుడిగా మారిన అభిషేక్ నామా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆయన ఒక హీరో పైన ఒక అంటే నా కొంప ఆ హీరో ముంచాడు అనే ప్రాస్పెక్ట్ వచ్చేలాగా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో, ఆ హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ మీద అసలు ఎందుకు చేసాడు అతను? ఎందుకు చేయాల్సొచ్చింది ఆ కామెంట్సు? ఆళ్ళిద్దరి మధ్య ఎక్కడ పడింది? ఎక్కడ చెడింది అనే విషయం తెలుసుకునే ముందు అసలు ఈ అభిషేక్ నామా ఎవరు అనే విషయం తెలుసుకుందాం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌తో ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ 1976లోనే వాళ్ళ ఫాదరు ఆహ్, మధుసూదన్ రావు నామా దాన్ని పెట్టడం జరిగింది. ఆ సంస్థ ద్వారా దాదాపు 100కు పైగా సినిమాలు తెలుగు గావచ్చు, హిందీ గావచ్చు, ఇంగ్లీష్ సినిమాలు. ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా వాళ్ళు అంటే దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసిన సందర్భాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన మొట్టమొదటిసారి ప్రొడ్యూసర్‌గా కూడా మారారు. 'బాబు బాగా బిజీ' అనే సినిమా ఏదైతే శ్రీనివాస్ అవసరాలతో సినిమా తీశారో, అది బాలీవుడ్ సినిమా 'హంటర్' అనే సినిమాకి రీమేక్‌గా అది ఇక్కడ తీశారు. అది డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అది ఏమాత్రం ఆడలేదు. తర్వాత 'వైష్ణవ్ తేజ్‌తో' 'కేశవ' అనే సినిమా తీశారు. అది పోయింది. ఆ తర్వాత 'సాక్ష్యం' అని బెల్లంకొండ సాయి సినిమాతో నిర్మాత ఈ 'సాక్ష్యం' అనే సినిమా కూడా తీశారు. ఈ అభిషేక్ నామా అది పోయింది. 'గూఢాచారి' ఒక సినిమా అది అడవి శేష్‌తో చేసిన 'గూఢాచారి' మాత్రం సక్సెస్‌ఫుల్‌గా కొంత ప్రాఫిట్స్ తెచ్చినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఏవి ఆడిన సందర్భాలు లేదు. 'రావణాసుర' రవితేజతో 'రావణాసుర' అనే సినిమా తీశాడు. అది డిజాస్టరే. ఆ తర్వాత 'ప్రేమ విమానం' అనేది ఒక సినిమా తీశాడు. అది వచ్చిందో పోయిందో కూడా ఎవరికీ తెలీదు. ఆ తర్వాత 'నాగబంధం' సినిమా ఏదైతే ఉందో ఈరోజే రిలీజ్ అయిందో ఆ సినిమాతో దర్శకుడు కూడా మారిపోయాడు. ఆఫ్‌కోర్స్ ఆ ట్రైలరు అవి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టర్ తీసిన సినిమా అంటే మేబీ ఆయన డిస్ట్రిబ్యూషన్‌లో ప్రొడ్యూసర్‌గా ఉండి ఆ డైరెక్షన్, టేకింగ్ గురించి బాగా తెలుసుకొని తీశారేమో అనిపిస్తది గానీ, బట్ ఆ ట్రైలర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టర్ తీసిన సినిమాలానే ఉంది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతది. ఆ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ టేకింగ్ కావచ్చు. సో, విజయ్ దేవరకొండకి ఆయనకేమైంది? గతంలో ఏం జరిగిందనంటే, ఈ వరల్డ్ ఫేమస్ 'లవర్' అనే సినిమా ఏదైతే ఉందో విజయ్ దేవరకొండ నటించాడో, క్రాంతి మాధవ్ అనే దర్శకుడు డైరెక్షన్‌లో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పైన కెఎస్ రామారావు దీన్ని నిర్మించాడు. ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాని ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశాడు. బేసిక్‌గానే బై ప్రొఫెషన్ ఆయన డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆ సినిమాని రిలీజ్ చేశాడు. ఆ సినిమా ఎక్కడెక్కడ రిలీజ్ చేశాడంటే వైజాగ్, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు. ఈ 7 జిల్లాల్లో, ఈ 7 జిల్లాలో గూడా సినిమాలంటే పడి సచ్చిపోతారు. సినిమాలు తెగ చూసేస్తా ఉంటారు. ఎక్కువగా సినిమాలు బాగా ఆదరించే జిల్లాల్లో ఈ ఖచ్చితంగా ఏపీలో ఈ 7 జిల్లాలు ముందుంటాయి. ఈ 7 జిల్లాలకి ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు. కానీ 'అర్జున్ రెడ్డి' తర్వాత వచ్చిన సినిమా కాబట్టి 'అర్జున్ రెడ్డి'తో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఒక డిఫరెంట్ యాక్టర్‌గా మారిపోయారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఎత్తు 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఆయన సినిమా క్రేజ్ కావచ్చు, స్టార్ ఇమేజ్ కావచ్చు ఒక డిఫరెంట్ స్థాయికి, లెవెల్‌కి తీసుకెళ్ళింది. ఆ సినిమా తర్వాత చేసిన సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ అనే డైరెక్టరు దర్శకత్వంలో చేశాడు ఆ సినిమా. కెఎస్ రామారావు దాన్ని నిర్మించారు. ఆ సినిమాని ఈయన డిస్ట్రిబ్యూట్ చేశారు 7 జిల్లాలకి. సో, ఆ సినిమా ఫలితం ఏంటో మనకు తెలిసిందే. సో, ఆఫ్‌కోర్స్ అది స్టోరీ ఎలా ఉన్నా సరే, ఆ స్క్రీన్ ప్లే కూడా కొంత భిన్నంగా కనిపిస్తూ ఉంటది. ఆ సినిమా కొంచెం అర్థం అయ్యి అవ్వనట్టుగా, లింక్స్ లేనట్టుగా 'రాశి ఖన్నా', 'క్యాథరిన్ థెరెసా' అదేవిధంగా 'ఐశ్వర్య రాజేష్' మొత్తం ముగ్గురు అందులో యాక్ట్ చేశారు. పెద్ద స్టార్ కాస్ట్ కూడా ఉంది. బానే ఖర్చు పెట్టారు. కానీ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సో, ఈ 7 జిల్లాలకి ఈయన డిస్ట్రిబ్యూటర్‌గా ఆ సినిమాని చేశారు కాబట్టి చాలా అంటే చాలా సివియర్‌గా నష్టపోయాడట. ఆల్‌మోస్ట్ ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా మొదలుపెట్టి 100 సినిమాల పైన అన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసినా సరే చాలా సినిమాలు హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్‌గా మారి ఆయన చానా చేశాడు. చాలా దేశవ్యాప్తంగా చాలా చోట్ల రిలీజ్ చేశాడు డిస్ట్రిబ్యూటర్‌గా మారి. కానీ ఈ సినిమాకు మిగిల్చినంత నష్టం మరి ఏ సినిమాకి రాలేదు అని అభిషేక్ నామా చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నారు. అయినప్పటికి కూడా నేను విజయ్ దేవరకొండ నుంచి ఒక్క రూపాయి కూడా తిరిగి ఆశించలేదు. కానీ ఒక సినిమా చేద్దాం మళ్ళా మన మన బ్యానర్‌లో సినిమా చేసి పెడతాడేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, అది అంతా డ్యామేజ్ మిగిల్చింది ఆ సినిమా. కనీసం ఒక సినిమా చేసి పెడితే బావుండు. ఎందుకంటే ఆయన ఫాలోయింగ్ మంచి 'అర్జున్ రెడ్డి' తర్వాత 'గీత గోవిందం' కావచ్చు, చాలా సినిమాలు చేసినప్పుడు కూడా కొన్ని ఆ క్రేజ్ అయితే పోలా. ఆఫ్‌కోర్స్ 'లైగర్' లాంటి సినిమాతో డిజాస్టర్ అందుకున్నా సరే, ఆ క్రేజ్ అయితే అంత ఈజీగా ఏం పోలేదు. దాన్ని ఆ టెంపో మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి ఉంది. విజయ్ దేవరకొండని. సో, ఆ ఫాలోయింగ్ ద్వారా ఆయన కనీసం ఒక సినిమా చేసి పెడతాడేమో అట్‌లీస్ట్ ఎందుకంటే 'వరల్డ్ ఫేమస్ లవర్' ద్వారా నేను తాను ఎదుర్కోనంత నష్టాన్ని ఎదుర్కొన్నాను కాబట్టి చేసి పెడితే బావుండని ఎక్స్‌పెక్ట్ చేశానని. కనీసం విజయ్ దేవరకొండ నుంచి ఒక్క మాట కూడా రాలేదని, కనీసం ఒక కన్సర్న్ కూడా రాలేదు. 3 ఏళ్ళకి ఎదురు చూసినప్పుడు కూడా నిరాశే తప్ప ఎటువంటి ఆహ్, తీపి కబురు అందలేదని అభిషేక్ నామా కామెంట్స్ చేయడం జరిగింది ఒక ఇంటర్వ్యూ వేదికగా. సో, ఈ కామెంట్సే ఈ విధంగా ఇప్పుడు సెన్సేషనల్‌గా మారాయి. అంటే నిజంగానే మేబీ అంత నష్టమైనప్పుడు చేస్తే బావుండు గదా! అని ఒక వెర్షను జనాలు అంటూ ఉంటారు.
లేదు మీరు ఫ్లాప్‌లో ఉన్నారు. మీరు తీసిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అయినాయి. డిస్ట్రిబ్యూటర్‌గా మీరు సక్సెస్ అయితే అయ్యుండొచ్చు కానీ ప్రొడ్యూసర్‌కి అయితే ఫ్లాపే కదా! మా హీరోకి మళ్ళా మీరు సినిమా తీయమని అడిగితే ఒకవేళ అది ఫ్లాప్ అయితే మళ్ళా మా హీరోకి డ్యామేజ్ గదా! అనే లైన్‌లో ఇంకొంతమంది ఆయన ఫ్యాన్స్ అట్లా చెప్పే అవకాశం ఉంది. బట్ ఇతను ఓవరాల్‌గా డిస్ట్రిబ్యూటర్‌గా ఆ సినిమాని కొని నష్టపోయాడు గాబట్టి చేస్తే బావుండు 3 ఏళ్ళు ఎదురు చూసాను. కళ్ళు కాచేలా ఎదురు చూసాను. అయినప్పటికి కూడా మా వైపు తొంగి చూడలేదు. ఒక చిన్న కబురు కూడా ఇవ్వలేదు విజయ్ దేవరకొండ అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. జనరల్‌గా పెద్ద మొత్తంలో లాస్ అయితే మనకు తెలిసిందే చిత్ర పరిశ్రమ అంటేనే ఆల్‌మోస్ట్ 90% లాసు. ఎందుకంటే సక్సెస్ రేట్ లేని ఏదన్నా ఇండస్ట్రీ ఉందంటే అది ఖచ్చితంగా ముందు భాగంలో సినిమానే ఉంటుంది. ఎందుకంటే 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో హిట్ అవుతుంది. ఒక 5, 6 అవుతున్నాయి తప్పించి అన్నీ ఫ్లాప్‌లే అవుతున్నాయి కాబట్టి. సో, కొంత నష్టపోయిన నేపథ్యంలో చేసుంటే బాగుండు అనే కన్సర్న్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఓవరాల్‌గా అభిషేక్ నామా చేసిన కామెంట్స్ మాత్రం కొంచెం విజయ్ దేవరకొండ మీద చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంచెం వైరల్‌గా మారాయి. అంటే జనరల్‌గా ఇండస్ట్రీ నుంచి ఏదైనా కామెంట్స్ ఒక హీరో గురించి, ఒక పెద్ద హీరో గురించి ఏదైనా వచ్చినట్టు ఎవరైనా చేస్తే మాత్రం పర్టిక్యులర్‌గా తెలిసిన నోటెడ్ పర్సనాలిటీ ఎవరైనా కామెంట్స్ చేస్తే వాటికి కొంత హైప్ ఉంటుంది. అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు అభిషేక్ నామా చేసిన ఈ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో అలా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ వాటిని ఖండిస్తున్నారు. కొంతమందేమో సినీ క్రిటిక్స్ కావచ్చు, లేదంటేనేమో సినిమాని అభిమానించే వ్యక్తులు కావచ్చు, మేబీ లాస్ అయ్యాడు కదా! చేస్తే పోయేది కదా! కొంత ఆయనకు కూడా బాగుండేది కదా! అని ఒక వాదన వ్యక్తం చేస్తున్నారు. సో, ఇది మరీ ఫర్దర్‌గా అయితే వెళ్ళిపోదేమో. బట్ ఈ కామెంట్స్ మీద అయితే విజయ్ దేవరకొండ కావచ్చు, లేదంటే ఆయన పీఆర్ టీమ్ కావచ్చు ఏమాత్రం ఇప్పటివరకైతే స్పందించలేదు.